బిజినెస్ ఐడియాస్ కోసం చెప్తుంటే వీడియోని ఎందుకు స్కిప్ చేస్తున్నావు? వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ బిజినెస్ ఐడియా ఫర్ హౌస్ వైఫ్. లాస్ట్ వీడియోలో మనం ఈ కామర్స్ కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఏంటి, అదే విధంగా రీసెల్లర్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సెల్లర్ అంటే ఏంటి, ఈ రీసెల్లర్ కి సెల్లర్ కి ఏంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. సెల్లర్ అంటే ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ని అమ్మడం. అంటే లైక్ మీ ఓన్ ప్రొడక్ట్స్ కానీ హోల్సేల్ ప్రొడక్ట్స్ కానీ ఆన్లైన్ లో లిస్ట్ చేసి కస్టమర్ కి అమ్మడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సారీ కానీ కిడ్స్ డ్రెస్సెస్ కానీ పికిల్స్ కానీ ఏమన్నా మీ ఓన్ బిజినెస్ అన్నది ఉన్నదనుకో, దానిని అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా, మీషో ద్వారా, జియోమార్ట్ ద్వారా ఇట్లాగా మీరు ఓన్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ సెల్లింగ్ అన్నది చేస్తారన్నమాట. మీకంటూ ఓన్ వెబ్సైట్ అంటూ ఉంటది అనమాట. దాని ద్వారా ఏమన్నా ఆర్డర్ కానీ మీకు ప్లేస్ అవుతాయి కనుక కొరియర్ అతను మీ హౌస్ కి వచ్చి మీరు ఏదైతే సెల్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్ అన్నది తీసుకెళ్తారు. ఆ ప్రొడక్ట్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మీ అకౌంట్ లో అమౌంట్ అన్నది క్రెడిట్ అవుతుంది. ఇది సెల్లర్ అంటే. సెల్లర్ కి కావాల్సిన డాక్యుమెంట్స్, ప్రొడక్ట్ అంటే ఫిజికల్ ఆర్ డిజిటల్ అవి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి, జిఎస్టీ నెంబర్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ వీటిలో కంపల్సరీగా జిఎస్టీ నెంబర్ కూడా ఉండాలి. ఫొటోస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే మనం ఏదైతే అమ్ముతున్నామో దాని ఫొటోస్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కొరియర్ సర్వీస్ యాక్సెస్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొవైడ్ చేస్తారన్నమాట ఈ కొరియర్ యాక్సెస్ అన్నది, సర్వీస్ అన్నది. అర్థమైందా? మనకి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ లో ఏ నేమ్ అయితే ఉందో మన పాన్ కార్డ్ లో కూడా సేమ్ అదే నేమ్ కూడా ఉండాలి. దీని ద్వారానే మనకి ఈ అకౌంట్ అన్నది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ రీసెల్లర్ కి అదే విధంగా సెల్లర్ కి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.